నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రోజా గారి చేతిలో డబ్బు కవర్లు. నిజంగా ఇన్నేసి కవర్లు వేసుకొని హాస్పిటల్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఆవిడ? పరామర్శ కోసం తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులైన 20 మందికి పైగా బాధితుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారితో, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఆవిడ ఇక్కడ చేరుకున్నారు. వెళ్తూ వెళ్తూ జై జగన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలాగా నినాదాలు చేశారు ఆవిడ. వెళ్ళింది జాతరక, పరామర్శక, ఈ మాత్రపు కనీస స్పృహ లేకుండా ఆమె రెచ్చగొట్టే విధంగా ఆ నినాదం ఇవ్వడంతో మిగిలిన వాళ్ళందరూ కూడా అందుకున్నారు. వాస్తవానికి ఆ సమయానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళి బాధితుల్ని పరామర్శించి వెలుపలికి వచ్చి మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ హడావిడి చూసి ఆయన తన పక్కనున్న పార్టీ నాయకుడిని అడిగారు, ఏంటి అని. ఆయన చెవిలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి అని తల పంకించి సరే ఆయన మాట్లాడటం మొదలెట్టారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు జగన్, జై జగన్, సీఎం జగన్. మనం వెళ్ళింది ఏంటి, అకేషను, సందర్భం ఏంటి? ఆపాల్సిన నాయకురాలు మీరే ఆ రకంగా రెచ్చగొట్టేలాగా నినాదాలు చేస్తే అభిమానులు పూనకాల లోడింగ్. అక్కడున్న పవన్ అభిమానులకి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి ఏమన్నా ఘర్షణ జరిగి ఉంటే ఇంకో సంఘటన, ఇంకో జరగకూడని సంఘటన, చొక్కాలు చించుకొని గట్టిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ముష్టిఘాతాలకి దిగితే పరిస్థితి ఏంటి? రోజా గారు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఒకటి. రెండోది, పరామర్శకు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ లోపలికి మాస్కులు పెట్టుకొని పరిమితంగా 3-4 వెళ్ళారు. ఐసీయూలో ఉన్నారు కొందరేమో సరే స్పెషల్ వార్డ్స్లో ఉన్నారు. అది ఆసుపత్రి వాతావరణం. హాస్పిటల్ ఎన్వైరన్మెంట్లో శానిటైజర్తో శుభ్రంగా చేతులు తుడిచేసుకొని మాస్క్, హెచ్ఎంపీవీ వైరస్ కారణంగా జాగ్రత్తలు మొదలెట్టింది ప్రభుత్వం. మాస్కులు వేసుకొని వెళ్ళాలి. మనం జాతరకో, మస్తాన్ దర్గా దగ్గర ఉరుసుకో వెళ్ళినట్టు అలా ఉరుక్కుంటా వెళ్ళి నినాదాలు చేసుకుంటూ వెళ్తే దేనికి సంకేతం? ఇవన్నీ ఒక ఎత్తు. నిన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఒక మాట అన్నారు. లోపల వైట్ కవర్లలో, వీరు జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళే లోపలే అక్కడున్న వాళ్ళకి వైట్ కవర్లలో డబ్బులు పెట్టి ఆ సమయానికి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా నినాదాలు చేయించేలాగా ఏర్పాటు ఏదో చేసుకున్నారట. డబ్బు కవర్ల పంపిణీ బాధ్యత అంతా రోజా గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తీసుకున్నారట. సరే, పెద్దిరెడ్డి గారు కొంత సైలెంట్గా ఉన్నారు ఈ మధ్య, ఎందుకు నాకు కారణం తెలియదు. ఆ మదనపల్లిలో ఫైల్స్ తగలబడినప్పటి నుంచి ఆయన కొంత మనోవేదనకు గురయ్యారు. ఇదేంటి, ప్రజలకు సంబంధించిన వ్యవహారాలు దాచి ఉన్న ఫైల్స్ని ఎవరు తగలబెట్టారు? నిజంగా ఎంత అపకీర్తి మన జిల్లాలో జరిగితే నాకే కదా, తనకే కదా అపకీర్తి అని బాధపడుతూ పెద్దగా యాక్టివ్గా లేరు. సరే, అందువల్ల పాపం ఆయన ఏదో వచ్చి అలా ఇన్యాక్టివ్గా అక్కడ నుంచున్నారు. రోజా గారు లీడ్ తీసుకున్నారు. ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే, భూమన కరుణాకర్ రెడ్డి గారిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని సర్పాస్ చేసి చిత్తూరు జిల్లాలో నేనే మరి మొనగెత్తని అని చూపించుకోవటానికి రోజా గారు నిన్న జరిగిన దుర్ఘటనని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఎంతైనా తెలుగుదేశం పార్టీలో పనిచేసి వచ్చారు కదా ఆవిడ. సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించుకోవటం అనేది చంద్రబాబు నాయుడు గారి నినాదం. దాన్ని అజాగ్రత్తగా అలా విడిచిపెట్టుకుని వచ్చి వైసీపీలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుంది ఆవిడ. నిన్న మొత్తం ఏంటంటే టాక్ ఆఫ్ ది టౌన్, తిరుపతి టౌన్ అంతా రోజా గారే. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు బాధితులతో మాట్లాడుతుంటే మధ్యలో చొరపడి ఫోటోల కోసం ఫోజులు ఇస్తూ వాళ్ళని ఆలకిస్తున్నట్టుగా చూస్తూ ఇక్కడ షో నడిపారు అని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. లోపలేమో ఈ డబ్బు పంపిణీ ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, ఎంతెంత మందికి చేయాలి, ఐడెంటిఫై చేసి వాళ్ళ చేత నినాదాలు ఎలా ఇప్పించాలి, ఈ బాధ్యత అంతా కూడా ఆవిడే తీసుకున్నారు. వెళ్ళింది మళ్ళీ అదే. అక్కడ వచ్చి అడుగుతున్నది అందరూ కూడా, జాతరకు వచ్చారా అమ్మ, ఉరుసు మహోత్సవానికి వచ్చారా, ఏదన్నా పెద్ద ఈ కుంభమేళాలకు వెళ్ళినప్పుడు నినాదాలు చేసుకుంటూ వెళ్తుంటారు, హరహర మహాదేవ శంభో శంకర్ అని. మీరు అక్కడికి వచ్చి జై జగన్ అంటాం ఏంటమ్మా? రోజా గారు, మీరు పరిణితి చెందిన రాజకీయ నాయకురాలు. తెలుగు మహిళకి అధ్యక్షురాలుగా చేశారు. తెలుగుదేశంలో క్రియాశీలక పాత్ర పోషించారు. వైసీపీకి వచ్చారు. వైసీపీకి వచ్చిన తర్వాత కూడా మొత్తం జగనన్న అంటూ మీరు పూనకాలు లోడి చాలానే చేశారు. చాలా కీర్తి తెచ్చుకున్నారు, అపకీర్తి మూట కట్టుకున్నారు. ఇన్ని అయిన తర్వాత నిన్న జరిగిన దుర్ఘటనలోంచి మీకు అనుకూలమైన వాతావరణం సృష్టించుకోవడం కోసం జై జగన్ అని నినాదాలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలి కదా, అమ్మ ఇది సందర్భం కాదు, ఇది ప్లాట్ఫామ్ కాదని ఆయన ఆపలా. హీ వాజ్ ఎంజాయింగ్ దట్. ఆ నినాదాలని ఆయన మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారనమాట. మనం అర్థం చేసుకోవాలి, స్వాగతించారనమాట. సరే, లోపల ఒక్కొక్క కవర్లో ఎంతెంత పెట్టారంటే 2,000 కొన్ని కవర్లో, 3,000 కొన్ని కవర్లో పెట్టారట, కొన్ని కవర్లో 5,000 కూడా పెట్టారట. ఇది పెయిడ్ అన్నమాట. పెయిడ్ కార్యకర్తల చేత నినాదాలు ఇప్పించుకోవటం అవసరమా? అది సందర్భమా? మీకే బోల్డన్ని ఉన్నాయి. మీ సీటు కింద మరకలే చాలా ఉన్నాయి. వైసీపీ హయాంలో మీ అధికారం, మీ కుర్చీ కింద
మీరు ఎన్నో మరి దాచేశారు, ఎన్నో రకాల అవినీతి ఆరోపణలు మీరు ఎదుర్కొన్నారు. ఇవాళ వచ్చి మీరు ఈ సందర్భాన్ని, ఒక విషాదకరమైన సంఘటన జరిగిన సందర్భాన్ని మీకు అనుకూలంగా మలుచుకోవటానికని జై జగన్ నినాదాలు ఇప్పించడం, ఈ డబ్బులు పంచడం. తెలుగుదేశం నాయకుడు ఊట్ల సురేంద్ర నాయుడు గారు అయితే ఛాలెంజ్ చేశారు, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, నా మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా నేను చూపిస్తాను, బహిరంగంగా మీడియాకి చూపిస్తాను, ఆ డబ్బులు పంచడానికి వాళ్ళు అరేంజ్ చేసిన కవర్స్ ఎంతెంత పెట్టారు ఏంటని. ఇవాళ తలెక్కడ పెట్టుకుంటారు తీసుకెళ్ళి, ఒకవేళ అదే ఆయన దగ్గర ఉన్న ఎవిడెన్స్ని ఆయన ప్రజల ముందు ఉంచితే తలెక్కడ పెట్టుకుంటారు. 151లోంచి మధ్యలో 5 ఎగిరిపోయి 11 మిగిలిన తర్వాత కూడా మనం ఇలాంటి వేషాలు వేస్తే జనం ఒప్పుకుంటారా రోజా గారు? మీ నాయకుడు సరే, ఆయన ఏదో బాధితులను పరామర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీడియాతో మాట్లాడే క్రమంలో మీరు పాటించాల్సింది సమయమున. భూమన కరుణాకర్ రెడ్డి ఎక్కడా ఇట్లా మాట్లాడలేదే. ఆయన వేరే కాంటెక్స్ట్కి అనుగుణంగా ఆయన వేరే ప్రెస్ మీట్ పెట్టుకున్నారు, మీరు కూడా వేరే ప్రెస్ మీట్ పెట్టి సెక్షన్ 194 అలాగే భారతీయ శిక్షా స్మృతి ఎల్ఏఆర్ ఇండియన్ పీనల్ కోడ్లో 302 ఇవన్నీ మాట్లాడారు. ఓకే, దానికే అభ్యంతరం లేదు. జై జగన్ ఏంటండి, సందర్భం ఏంటండి? తిరుపతిలో గోవింద నామం తప్పితే మరొకళ్ళకి జై కొట్టే పరిస్థితి ఉండకూడదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అక్కడ ఉన్న తర్వాత ఆయన ముందు ఆయన జేజ, మిగిలిన ఎవరు కూడా జేజలు కాదు. సో ఆయనకే జేజమ్మ మాదిరి రోజమ్మ మీరు ఈ రకంగా మాట్లాడటం కరెక్టా అని మీ మీద కాస్తో కూస్తో అభిమానం ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని నిలదీసే పరిస్థితి వచ్చింది రోజా గారు. సో ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది, మీరు రివ్యూ చేసుకోవాలి, పునఃసమీక్షించుకోవాలి, పార్టీలో మీకు భవిష్యత్తు కోసమనో లేకపోతే జనంలో ప్రచారం కోసమో మీరు ఈ రకమైన నినాదాలు ఎత్తుకొని అప్రదిష్ట పాలు కామాకండి రోజా గారు అని చెప్పేసి మీ అభిమానులే సజెస్ట్ చేస్తున్నారు. పక్క పార్టీలో వాళ్ళు ఎప్పుడు మీ మీద పడేడుస్తుంటారులేండి. ఆ మాటకు వస్తుంది, అదితో 100 కోట్ల రూపాయలు కుంభకోణం అని మాట్లాడుతుంటారు. అవన్నీ తేలేవి కావు, చచ్చేవి కాదు. ఇలాగా కేసులు వాటి మీద వాళ్ళకన్నా ఎక్కువ మీకు క్లారిటీ ఉంది, మీకన్నా ఎక్కువ మళ్ళీ ప్రభుత్వానికి కూడా క్లారిటీ ఉంది. ఏదో 4 ఆరోపణలు ఇలా కాసిన బురదలో కలిపేసి ఇలా జల్లేస్తే కొన్నాళ్ళు రోజా గారు వాటిని తుడుచుకుంటుంటారు. మన జోలికి రారనుకుంటే మీరేం తక్కువ తినలా. మీరు అదే ఆ స్కూలే, ఈ స్కూలే. ఇక్కడికి వచ్చి ఆసుపత్రి రావడంలో జై జగన్ అంటూ నినాదాలు, డబ్బులు కవర్లలో పెట్టి పంచటాలు. ఎక్కడో ఒక చోట దీనికి పులి స్టాప్ ఉండాలి. మీరు మొదలెట్టడం అద్భుతంగా మొదలెట్టి ఉండవచ్చు కాక రోజా గారు, కానీ ఆపటం కూడా తెలియాలి. ఏదో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మహేష్ బాబు చెప్తాడు, ఆట మొదలెట్టడం అందరికీ తెలిసి ఉండొచ్చు కాక, కానీ ఎక్కడ ఆపాలో అసలైన ప్లేయర్కే తెలుస్తుందని. మీరు అసలైన ప్లేయరా, లేకపోతే కొసరు ప్లేయరా, లేకపోతే వాళ్ళందరూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మాట్లాడుతుంటారు, జబర్దస్త్ ప్లేలో మాదిరి మీరు యాక్ట్ చేస్తున్నారు. రోజా గారు, కైండ్లీ రివ్యూ యువర్ సెల్ఫ్, కొంచెం హుందాగా ప్రవర్తించండి.